విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన. అచ్యుతాపురం ఎవరెక్స్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డిఆర్ఐ అధికారుల దాడులు. వైకాపా రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా కోట రాము. నక్కపల్లిలో పోలీస్ శాఖకు నూతన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. హోంమంత్రి వంగలపూడి అనిత నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేశారు. హెటేరో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ కొత్త భవనంలో ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్, ట్రాఫిక్ స్టేషన్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పోలీసు శాఖ పనితీరు మరింత సమర్థవంతం కానుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇది తోడ్పడనుంది. నక్కపల్లి ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించే దిశగా ఈ కొత్త పోలీస్ స్టేషన్ భవనంను కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, హెటేరో సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. టైం లేదు అజిత్, టైం లేదు సార్. మీ ఫోన్ తీసుకొని రా, కొంచెం అక్కడ నేర్చే అనకాపల్లి జిల్లాలో అనుమతి లేకుండా డ్రగ్స్ తయారీ. అచ్యుతాపురం ఎవరెక్స్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డిఆర్ఐ అధికారులు దాడులు. అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న దాడులు. అనుమతులు లేకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారనే ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్న అధికారులు. అనకాపల్లి జిల్లా పెంబుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలానికి చెందిన కోట రాముని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటన రాముని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ నేతగా, క్రమశిక్షణ గల నేతగా పేరు తెచ్చుకున్న కోటను రాముకి పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు కోటన రాము పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివారం ఉదయం రాము నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించినంత వరకు అవిశ్రాంతంగా పోరాడతానని ఈ సందర్భంగా కోటన రాము తెలిపారు. మా గురువర్యులు ధర్మన్న ప్రసాదరావు గారు ఆశీస్సులతో నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకొని తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పారా రాజకీయ అనుభవంతో సముచిత స్థానాన్ని ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కానీ, ప్రభుత్వం రాకముందు పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేసే కార్యక్రమంలో కానీ నన్ను భాగస్వామ్యం చేసిన స్థానిక మరి శాసనసభ్యులు, మరి ఆనాడు సమన్వయకర్త అయిన ప్రస్తుతం సమన్వయకర్త అయిన
అనిమిరెడ్డి అదీప్ గారి నాయకత్వంలో మరి ఈరోజు మరలా యాక్టివ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నే కేంద్ర కార్యాలయం నుంచి ఒక నూతన బాధ్యతని అప్పగించడం జరిగింది. ఈ నియామకాన్ని మరి పెద్దలు గుర్తించి ఇచ్చినందుకు వారి యొక్క ఆశీస్సులు మెండుగా నా మీద ఉంటూ వారి యొక్క ఏదైతే నమ్మకాన్ని నా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము లేకుండా సుదృఢమైన బాధ్యతగా ప్రతి క్షణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వారిగా చూసేందుకు నా సాయశక్తిలో పనిచేస్తానని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు మా అనకాపల్లి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కూడా తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలు ఈ ప్రాంత సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో మరి ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోలిక వాణిని వేడిని అతని యొక్క సైడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా గురువారులైన అటు ధర్మాన ప్రసాద్ గారికి, ఈ ప్రాంత సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ, అలాగే నా మామయ్య గారైన పిఎస్సి మెంబర్ అయిన పూడి ముత్యాలనాయుడు గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వారు, అలాగే మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముందంజకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో నన్ను కూడా ఎంతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన. అచ్యుతాపురం ఎవరెక్స్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డిఆర్ఐ అధికారుల దాడులు. వైకాపా రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా కోట రాము. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.